శనగలు పెసలు కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ కాంబినేషన్తో వడలు చేస్తే చాలా బాగుంటాయి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్నారా? నేను ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. శనగలు పెసలు అందరికీ తెలిసినవే కదా. అవి తీసుకొని నైట్ నానపెట్టామంటే తెల్లారికి చక్కగా నానిపోతాయండి. అవి 1-2 సార్లు వాటర్ పోసి నీట్గా కడుక్కున్నాము అంటే అవి రెడీ అయిపోతాయి. వాటిని మిక్సీ వేయాల్సి వస్తుంది. మిక్సీ వేసేటప్పుడు దానిలో కొంచెం ఉప్పు, అలానే అల్లం, మిర్చి వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఇవి మిక్సీ వేసేసుకుంటాను. మిక్సీ వేసుకుంటే మనకి పిండి తయారైపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఈ మిశ్రమం అయితే తయారైంది కదా, దీనిలో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం టేస్ట్ కలపాలి కదా, అందుకే ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలానే కొత్తిమీర కూడా తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దీనిలోకి పుదీనా కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. బట్ నేనైతే వేయలేదు, నాకైతే దొరకలేదు. ఓకేనా, అందుకే ఉన్న దానిలోనే చేస్తున్నాను. అయినా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వీటన్నింటినీ కూడా మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండిలో వేయాల్సి ఉంటుంది. చూసేయండి, ఈ పిండిలో కొంచెం జీలకర్ర, అలానే టేస్ట్ కోసం ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే తినలేరు కదా, తక్కువైతే మళ్ళీ చివరిలో వేసుకోవచ్చు. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా ఈ పిండిలో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే పిండిలో వేసేస్తున్నాను. ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి నలిపి వేస్తే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఓకే, దీనిలోకి కొంచెం పుట్నాలంటే తెలుసు కదా, వేపిన శనగపప్పు అంటారు, తెలుసు కదా అందరికీ. అవి కూడా కాసిని వేసుకుందామండి. అప్పుడు తినేటప్పుడు మనకి నోటికి చక్కగా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలానే కరివేపాకు తీసుకుందాం, నీట్గా కడుక్కుందాం. దీన్ని ఇలానే వేసేసుకున్నా ఓకే, లేకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే తీసి పారేయడానికి వీలు లేకుండా చక్కగా తినేస్తారు. ఇలా చేస్తే మాత్రం పిల్లలకి బాగుంటుందండి. ఎందుకంటే అది బాగుంది అని తినకుండా వదలలేరు. కరివేపాకు వచ్చింది తీసి పారేద్దామా అనడానికి కూడా రాదు కదా, కంపల్సరీ అది కడుపులోకి పోతుంది. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఈ విధంగా అయితే రెడీ అయ్యింది. చూసారు కదా, ఇప్పుడైతే మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకొని మరొకసారి కలుపుకున్నారంటే ఇది రెడీ. పోతే నూనె పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందామండి. హీట్ అయింది అనుకుంటే మనం వడలు వేయటం అయితే స్టార్ట్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ పెట్టాను, అది హీట్ అయింది. ఇప్పుడు నేనైతే వడలు వేయటం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఒకటి వేసి చూస్తామని కదండి, దేవుడి కోసం అని, అలానే టెస్టింగ్కి వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి కావాల్సిన వడలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసి వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా తీసుకొని రౌండ్గా ఉండ చేసుకొని కొంచెం అలా నొక్కేమో అంటే తయారైపోతుందండి. ఇది నూనెలో వేసేసుకొని వేయించేసుకుందాం. ఇలా మొత్తం ఎన్ని పడితే అనండి చూసుకొని వేసుకున్నామా, అవి అయినాక మళ్ళీ వాటిని టర్న్ చేసామా అంటే తిప్పామా, ఈ తిప్పిన తర్వాత కూడా ఇవైతే రెడీ అయిపోతాయి కదా, చక్కగా తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇక తెలిసిందే కదా, తినేయటమే. ఆహా ఏమి రుచి అనాల్సిందే కదా. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసేసాను. ఇవైతే వేగిపోయినాయి, వడ అయితే రెడీ అయిపోయింది. ఇలానే మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా వేసేసుకొని రెడీ చేసేసుకుందామండి.
చూస్తున్నారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత మొత్తం అన్నీ తీసేసేయాలి. తీసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, చాలా బాగా ఉన్నాయండి. టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. తిన్న కొద్దీ తినాలి అనిపించేలా ఉన్నాయి. దానిలో కొంచెం పుట్నాలు కూడా వేసాం కదా, పంటికి తగులుతూ ఉంది. టేస్ట్ బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి. అవి వేగుతుంటే టెంప్టింగే కదా. ఈ విధంగా అయితే వేసానండి. రుచి అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది కదా. చూసారు కదా, మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.